ఏపీలో మంత్రుల పేషీలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయా? అనేక అక్రమాలకి కేరాఫ్గా తయారయ్యాయా? ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత సహాయకుడిని విధుల నుంచి తప్పించాల్సి వచ్చింది. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నారన్న అభియోగాలు, నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు, వీటన్నిటి కారణంగా వంగలపూడి అనిత తన వ్యక్తిగత సహాయకుడిని పక్కన పెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు పేసీలోని పిఎస్ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈనాడు పత్రిక అయితే పతాక శీర్షికల్లో కథనాలు ఇచ్చింది. అచ్చెన్నాయుడు పేషీలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ పేర్కొంది. అయినా కానీ అది ఎట్లా మేనేజ్ చేసినా ఇప్పటికీ అచ్చెన్నాయుడు పేషీలో ఉన్నటువంటి పిఎస్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇప్పుడు కొల్లు రవీంద్ర వంతు వచ్చింది. ఎక్సైజు గనుల శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర పేషీలో పెద్ద మొత్తంలో దందా నడుస్తుంది అంటూ అభియోగాలు వచ్చాయి. వీటన్నిటికీ ఓఎస్డి కారణం అంటూ ఫిర్యాదులు వచ్చాయి. దాంతో కొల్లు రవీంద్ర ఓఎస్డిని తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో తానే రాజీనామా చేస్తానంటూ రవీంద్ర ఓఎస్డి ముందుకొచ్చారు. తీరా ఇదొక పెద్ద వివాదంగా మారబోతున్నటువంటి తరుణంలో కొల్లు రవీంద్ర తన ఓఎస్డి రాజీనామాను ప్రస్తుతానికి నిలుపుదల చేయించే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. గనుల శాఖలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంటే ఆ శాఖలో పెత్తనం కోసం ఇద్దరు అధికారుల మధ్య వచ్చినటువంటి పోటీ కారణంగానే కొల్లు రవీంద్ర ఓఎస్డి రాజీనామా చేయాల్సి వస్తుంది అంటూ ప్రచారం సాగుతుంది. ఏ కారణమైనప్పటికీ కూడా ఓఎస్డి రాజీనామాకి సిద్ధపడినటువంటి ఉదంతం మంత్రుల పేషీల నిండా ఎంత పెద్ద స్థాయిలో అవినీతి అక్రమాల దందా వ్యవహారాలు నడుస్తున్నాయో తెల్లం చేస్తుంది. వంగలపూడి అనిత నుంచి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వరకు ఈ ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. వీళ్ళు కాకుండా అనేక మంది మంత్రులకు సంబంధించినటువంటి పేషీల నిండా తిష్ట వేసుకున్నటువంటి పెద్ద తలకాయలు అనేక దందాలకు కారణమవుతున్నారు అంటూ అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. మరి వీటన్నిటికీ చెక్ పడుతుందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు కావడం లేదు అనేటువంటి అసంతృప్తి జనంలో మొదలైంది. మరొకవైపు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అనుచరులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు అంటూ అనేక రకాల సమస్యలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళ దందాలు పత్రికల్లో పతాక శీర్షికలు కోడై కూశాయి. ఇలాంటి సందర్భంలో ఒకవైపు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు యథేచ్ఛగా సాగుతుంటే, ఇంకొక వైపు మంత్రుల పేషీల్లో ఉన్నటువంటి అధికారులు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు రావడం అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి వ్యవహారాలకి చెక్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వ అధినేత వైపు నుంచి ఎంత మేరకు జరుగుతోంది అన్నది ప్రశ్నార్థకం. ఇప్పటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రుల పేషీల్లోని దందాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి దాఖలాలు లేవు. గతంలో మాదిరిగా కనీసం కఠిన చర్యలు తీసుకుంటాం, నిబంధనలు అతిక్రమించవద్దు, సమర్థవంతంగా వ్యవహరించండి అంటూ చెప్పిన సందర్భాలు కూడా లేవు. అంటే ప్రభుత్వం నుంచే నేరుగా ఇలాంటి దందాలకు, అక్రమాలకు, అవినీతి కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా అనేటువంటి సందేహం కూడా వ్యక్తమవుతుంది. దీంతో ఒకవైపు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో తాత్సార్యం, రెండో వైపు అవినీతి అక్రమ దందాలతో యథేచ్ఛగా చెలరేగిపోతుంటే ప్రజలు చాలా వేగంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకునే ప్రమాదం ఉంటుంది. మరి దీన్ని గ్రహించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తారా, లేకుంటే ఇదే పందాలో సాగుతూ ప్రజలకు దూరం అయిపోయేదానికి సిద్ధపడిపోతారా? ఇదే కూటమి నేతలు తేల్చుకోవాల్సినటువంటి అంశం.